ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. విలాప వాక్యమును 3వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడని ఇక్కడ ఇర్మియా ప్రవక్త తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భాన్ని ఇర్మియా ప్రవక్త ఏ సందర్భంలో ఈ వాగ్దాన మాటను అక్కడ తెలియజేస్తున్నారంటే, పాపం విషయంలో ఎవరైతే పశ్చాత్తాపడతారో, పాపాన్ని ఎవరైతే పూర్తిగా విడిచిపెడతారో, పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి విధేయత కలిగి దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని, అంటే పాపుల ఎడల కూడా దేవుడు తన వాత్సల్యత చూపిస్తారు, పాపుల ఎడల కూడా దేవుడు దయ కలిగి ఉంటారనే విషయాన్ని తెలియజేస్తున్న సందర్భంలో ఇర్మియా ప్రవక్త ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన మాట సందర్భంలో తెలియజేస్తున్నారండి. ఏమనంటే, తన్ను ఆశ్రయించు వారి ఎడల ఎవరైతే యెహోవాని దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి ఎడల దేవుడు దయాళుడిగా ఉంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారి జీవితంలో కావాల్సినవన్నిటిని దేవుడు దయచేస్తారు. అయితే ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో దేవుని వాక్యాలను మనం చూసుకుంటే దేవుడు ఇటువంటి కార్యాలు చేశారో కొన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయిస్తే గనుక, దేవుణ్ణి ఆశ్రయించి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా నెమ్మది కలుగుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నిజమే. రాజైన ఆశని మనం చూడగలం. రాజైన ఆశ యోధవార్త ఏమంటూ ఉంటారంటే, దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకుంటే రాజైన ఆశ యోధవార్త ఈ విధంగా అంటూ ఉంటారండి. మనము మన దేవుడని యెహోవాను ఆశ్రయించాం కాబట్టి ఆయన మనకు నెమ్మది కలుగు చేసి ఉన్నారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశ్రయించడం ద్వారా మాత్రమే మనకు నెమ్మది కలిగిందని రాజైన ఆశ యూదా వార్త సందర్భంలో అంటున్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం ఆశ్రయించగలిగితే మన జీవితాల్లో నెమ్మదిని అనుభవిస్తాం, నెమ్మదికరమైన పరిస్థితులను అనుభవిస్తాం, నెమ్మదికరమైన పరిస్థితుల నడుమ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించే వారు నెమ్మదిని అనుభవిస్తారు, నెమ్మదికరమైన పరిస్థితులు వారి జీవితాల్లో చూడగలరు. నిజమే, దినాల్లో చాలామంది మానసికంగా కృంగిపోతూ ఉంటారు. వారి జీవితంలో నెమ్మది, సమాధానము, ప్రశాంతత ఏమీ లేక చాలామంది మానసికంగా కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుని ఆశ్రయిస్తే, దేవుని ఆశ్రయించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయిస్తే ఆయనే నెమ్మదిని కలుగు చేస్తారు. నీ జీవితంలో ఉన్న ఈ మానసిక కృంగుబాటు, నీ జీవితంలో ఉన్న ఈ అసమాధాన పరిస్థితులు, శాంతి లేని పరిస్థితులని నిన్ను పూర్తిగా వాటిని నుండి దూరం చేసి నీ జీవితంలో నెమ్మదిని ఆయన కలుగు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఆశ్రయిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా నెమ్మదిని కలుగు చేయ దేవుడే ఉన్నారు. అంతేకాకుండా ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక ఆయనను ఆశ్రయిస్తే మనం స్థిరపరచబడతాం. మనం ఏదైతే చేస్తున్నామో అందులో స్థిరపరచబడతాం. నిజమే, యెహోషాపాతును మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసుకుంటూ ఉంటే కనుక యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి తన రాజ్యం స్థిరపరచబడిందంట. అంతేకాకుండా ఐశ్వర్యము, ఘనత పొందుకున్నాడని దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 4-5 వచనాల్లో కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు అన్నిటినీ విడిచి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా తన రాజ్యము స్థిరపరచబడింది. ఐశ్వర్యము, ఘనతను తన జీవితంలో పొందుకోగలిగాడు దేవుని ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన ద్వారా స్థిరపరచబడతామంటే మనం ఏదైతే చేస్తున్నామో అందులో స్థిరపరచబడతాం. దాని ద్వారా ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాతు వలె దేవుని ఆశ్రయించగలిగితే, దేవుని ఆశ్రయిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషాపాతు వలె మనం కూడా స్థిరపరచబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన ఉజ్జియా మనకు కనబడుతూ ఉంటారు. రాజైన ఉజ్జియా గురించి మనం చూసినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంటుంది. రాజైన ఉజ్జియా జకర్యా కాలంలో దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు ఉజ్జియా రాజుని వరిదిల్ల చేశారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన వరిదిల్ల చేయ దేవుడే అన్నారు. మనల్ని గౌరవప్రదమైన స్థితిలో నుంచే దేవుడే ఉన్నారు. గౌరవప్రదమైన స్థితిని సమాజంలో మనకు దేవుడు దయచేస్తారండి. అంటే వరిదిల చేస్తారు. మనం చేసే ప్రతి దాంట్లో విజయాలు దయచేసి వరిదిల చేయ దేవుడే అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయిస్తే
విజయాలు మన జీవితాల్లో మనం పొందుకోగలం. నిజమే, దేవుని వాక్యంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 18 వచ్చిన మనం చూసుకుంటే కనుక ఇక్కడ రాజైన అబియా, అంతేకాకుండా యరొబాము అంటే యూదారాజు ఇశ్రాయేలు వారి మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో యూదావారు అంటే రాజైన అబియా, యూదావారు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఆ దినమున ఆ సమయంలో ఆ యుద్ధంలో దేవుడు ఇశ్రాయేలు వారి మీద యూదా వారికి విజయాన్ని దయచేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం మనకి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 18 వచనంలో మనకు కనబడుతుంది. యూదా వారు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా వారు విజయాన్ని పొందుకోగలిగారు. దేవుని మనం ఆశ్రయిస్తే దేవుని ద్వారా విజయాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయాలు మనం చేసే ప్రతి దాంట్లో విజయాన్ని మన జీవితంలో మనం అనుభవించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోని 4 సందర్భాలు తెలియజేయడం జరిగినది. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి ఎడల దేవుడు దయాళుడిగా ఉండి వారి జీవితాలు ఎటువంటి పరిస్థితులు కలుగు చేస్తారంటే, రాజైన ఆశాకాలంలో ఎలాగైతే నెమ్మదిని కలుగు చేశారో మన జీవితాల్లో కూడా నెమ్మదిని కలుగు చేస్తారు. ఆయన ఆశ్రయిస్తే కనుక మనము దేవుని ద్వారా స్థిరపరచబడతాం. ఎలాగైతే యెహోషువా స్థిరపరచబడ్డాడో ఆ విధంగా స్థిరపరచబడతాం. ఆయనను ఆశ్రయిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు అయిన ఉజ్జియా వలె వర్ధిల్ల చేయబడతాం. మన జీవితాల్లో వర్ధిల్ల చేయబడే పరిస్థితులను మనం చూడగలం. ఆయనను ఆశ్రయించగలిగితే ఆనాడు ఎలాగైతే అబియా, యూదావారు విజయాన్ని పొందుకోగలిగారో మన జీవితాల్లో విజయాలు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11వ చరణంలో నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురని అక్కడ మనకు కనబడుతుందండి. దేవుణ్ణి ఆశ్రయించు వారి ఎల్లా యెహోవా దయాళుడిగా ఉండి వారి జీవితాల్లో సంతోషకరమైన పరిస్థితిని కలుగు చేస్తారు. అంతేకాకుండా కీర్తనలు 9వ కీర్తన 10వ చరణంలో మనం చూసుకుంటే నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టి వాడవు కావు. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టాడు. నిజమే, చాలామంది మనుషులను ఆశ్రయిస్తారు, మనుషులు వారిని విడిచిపెట్టేస్తుంటారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎల్ల యెహోవా దయాళుడిగా ఉంటారంట. యెహోవా దయాళుడిగా ఉండమంటే తన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో నెమ్మదికరమైన పరిస్థితులను, వారు చేసే దాంట్లో స్థిరపరచబడే పరిస్థితులను, వారు చేసే దాంట్లో వర్ధిల్ల చేసి గౌరవప్రదమైన స్థితిని వారు కలుగు చేయడమే కాకుండా వారు చేసే ప్రతి పనిలో విజయాన్ని, అంతేకాకుండా సంతోషకరమైన పరిస్థితుల నడుమ వారిని ముందుకు నడిపిస్తూ తన్ను ఆశ్రయించి వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం ఉంటున్న మీరందరూ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు చూడగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థనతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసిగా నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినానేసా. మరి ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారి ఎల్ల నీవు దయాళుడిగా ఉండి వారి జీవితంలో నెమ్మదికరమైన పరిస్థితులను వారిని స్థిరపరుస్తావని, అంతేకాకుండా వారి జీవితంలో విజయాల నడుమ విజయాలతో వారిని వరిదిల్ల చేస్తావని, అంతేకాకుండా సంతోషకరమైన పరిస్థితులు వారి జీవితాల్లో కలిగజేసి వారిని ఎన్నటికీ విడిచిపెట్టవని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు మనుషులను ఆశ్రయించగా నిన్ను ఆశ్రయించడం ద్వారా ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలను వారి జీవితంలో వారు చూడగలిగారు. మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు అనుభవించాలని మీరు కార్యం జరిగించండి. ఈ దినాన్ని అందరూ చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తొడుగును ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.